ఇలాంటి వర్క్షాప్స్ పెట్టినట్టయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓరియంటేషన్ క్లాసెస్, తెలుగులో చెప్పాలంటే పునశ్చరణ తరగతులు. ఇవన్నీ అన్నప్పుడు అడ్వకేట్స్ ఆర్ ఆల్వేస్ స్టూడెంట్స్, learners. One cannot say I am perfect. It's an ocean. Law is nothing but a ocean. మహాసముద్రాన్ని నేను ఈదుతాను అనడం ఏదైతుందో అది అవివేకం అని అనుకుంటాను నేను. ఈ చట్టాల గురించి రోజువారీ వస్తున్నటువంటి అమెండ్మెంట్స్ కానివ్వండి, లేక అప్రిసియేషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ బై అవర్ అపెక్స్ కోర్ట్స్, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన కొత్త రోజుల్లో ఏదైతే ఉందో దామోదర్ రెడ్డి సార్ తర్వాత మేము 10 ఏళ్ళకి వచ్చినాము. ఇది 1993-94లో వచ్చినప్పుడు ఏదైనా జడ్జిమెంట్స్ కావాలి, సైటేషన్స్ కావాలి అన్నప్పుడు గుణవరం సత్యనారాయణ సార్ ఇంటికి, ఆఫీస్ సార్ ఇంటికి, దామోదర్ రెడ్డి సార్ ఇంటికి మేము తిరిగేవాళ్ళం. తిరిగి మరీ వెతుక్కోవడానికి ఏదైతుందో ఒక్కసారి ఆలోచించండి. అర్లీ డేస్ ఎంత హార్డ్ డేస్ ఉండేనో. బట్ నౌ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ యాంపుల్ లైబ్రరీ ఇన్ యువర్ హ్యాండ్స్, ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్. ఎస్, యూ కెన్ సర్చ్ బై టేకింగ్ ఎ వర్డ్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్. ఎస్, యూ కెన్, అంటే రికవరీ ఆఫ్ మనీ సూట్, డిక్రీడ్ జడ్జిమెంట్స్. ఎస్, హ్యాపీగా మీకు అన్నీ కూడా అరటి పండు ఒలిసినట్టు ముందుకు వచ్చేస్తుంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫెసిలిటీ వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ బ్రెయిన్. దిస్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, బట్ my fraternity should be top in the society. My fraternity should be noble in the society. This is called noble profession. ఆ noble profession లో ఏదైతుందో తప్పనిసరిగా మనందరి బాధ్యత ఉంటుంది. There are 2 words. One is sympathy, another one is empathy. Whenever your client comes to you, you are sitting in your office, he came to you and he explained his problem. సార్, నాకు ఇట్లా సమస్య వచ్చిందండి. ఆల్వేస్ దే ఆర్ హరాసింగ్ మీ లైక్ ఎనీథింగ్ బై డిమాండింగ్ డౌరీ ఆర్ my landed property occupied by others. They are having unsocial element support, but so far as myself is concerned, I don't have any support from anybody. I became victim only. Just I need your support. Annappudu edaitundo, you must think, you must share the emotion of other side. You must sit in the place of your client. You must understand his emotions, his feelings. Then only you can justify your client. This is my opinion. And also, prior to filing of any case, you must frame. నేను రీసెంట్గా, నేను ఎవరి పేరు చెప్పను, ఒక హైదరాబాద్లో పాపం హైకోర్టులో చేసేవారు, వారికి వచ్చేసి ఏదైతుందో లోయర్ కోర్టు వాళ్ళు ఇక్కడ ఒక సూట్ ఫైల్ చేయమని చెప్పనేసి వచ్చేస్తే ఆయన వచ్చేసి డైరెక్ట్గా ఆయన చెప్పిన విషయాన్ని విన్న తర్వాత హీఈస్ అనేబుల్ టు ఫైల్ ప్రాపర్ కేస్ బిఫోర్ దిస్ కోర్ట్. దో హీఈస్ హ్యావింగ్ పాస్బుక్, దో హీఈస్ హ్యావింగ్ సేల్ డీడ్, it has been mutated on his name. Now he is a pattedar, and the advocate, our friend advocate, he filed a case for declaration of title. And also the entire documents are clearly revealing, reflecting that we are in possession. పొజిషన్లో ఉన్నాము అని చెప్పనేసి ఈవెన్ ఉన్న తర్వాత కూడా he filed a suit for recovery of possession. This is most unfortunate. Because of our అంటే ఒక చిన్న మిస్టేక్, who became a victim? Our client became a victim. This is most unfortunate. Don't do that. అంటే మనకు అంటే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఆ పని ఒత్తిడిలో చేసేదే తప్ప we don't have any intention. మనకేం ఇంటెన్షన్ ఉండదు.
బట్ చిన్న మిస్టేక్తోని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు విక్టిమ్స్ కాకూడదు. నేను మన వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కానీ మన బాధ్యతను కనుక విస్మరించినట్టయితే ఎక్కడ కూడా మనకు అప్రిసియేషన్ లభించదు. కాబట్టి దయచేసి అంటే రీడింగ్స్ అండ్ ప్రాక్టీస్, రీడింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ యూ గో త్రూ విత్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ యూ బెటర్ టు ఆస్క్ యువర్ క్లయింట్ టు గెట్ సో డాక్యుమెంట్స్. మీరు పహాని 1954-55 నుంచి ఇప్పటివరకు తీసుకురండి. 54-55 అయితే ఏదైతుందో అది బేసిక్ డాక్యుమెంట్ ఫర్ రెవెన్యూ రికార్డ్స్. అదేవిధంగా శేషాల పహానీపై తీసుకురండి. ఆ శేషాల పహానీలో ఏదైతుందో 3 సంవత్సరాలు ఒకటేసారి పహానీ ఉంటుంది. దాంట్లో కూడా యూ కెన్ ప్రూవ్ యువర్ కేస్ బై వే ఆఫ్ ఫైలింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ద డాక్యుమెంట్స్ అటాచ్ మోర్ లీగల్ శాంటిటీ. కాబట్టి ఏదైతుందో దాని తర్వాత టు ప్రూవ్ యువర్ కేస్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యువర్ సూట్ యు ఆర్ ఇన్ పొజిషన్ అని చెప్పడానికి ఏదైతుందో యూ మస్ట్ ఫైల్ ది లేటెస్ట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ధరణి వచ్చి ఆ కుంభం నుంచి ఇవన్నీ వచ్చి కూడా దాదాపు దరిద్రం ఉన్నది. బట్ వీ షుడ్ ఓవర్కమ్ హౌ టు జస్టిఫై యువర్ క్లయింట్ అనేది మీరు ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు నేను బతకాలి, మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటే, మీరు ఏం చేస్తారో ఆయన్ని మాత్రం బతికించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇంతకుముందు ఏదైతుందో డాక్టర్ల దగ్గర కంటే కార్డియో ఉంటాడు, లేకపోతే నెఫ్రాలజీ ఉంటాడు, ఫలానా ఉంటాడు. కానీ మనం మాత్రం నెఫ్రాలజీ మనమే, కార్డియాక్ మనమే, న్యూరో మనమే, అన్ని మీరే కాదా? ఎస్, ఇట్ ఇస్ ట్రూ. వకీల్ సార్ ఉన్నాడు సార్, ఆయన దగ్గర పోతే అయిపోతుంది, మేము శ్రీధర్ సార్ మంచి అడ్వకేట్ అంటే మేము ఎంత ఏదైతుందో ఏ సమస్య వచ్చినా దామరెడ్డి సార్ ఇట్లా అయింది, ఈ చిన్నదాన్ని కూడా చేయాలని అంటాడు, కానీ తప్పనిసరిగా చెప్తారు. అప్పుడు ఆయన గుండె లోతులో నుంచి దామరెడ్డి సార్ చల్లగుండా నాకు మాత్రం ఇది చక్కటి ఒక సజెషన్ ఇచ్చిండు అని చెప్పి మాత్రం తప్పనిసరిగా దీవెనలు కూడా లభిస్తాయి. ఎప్పుడు కూడా మనీ కోసం చేయడం కన్నా మనీ కోసం కూడా చేయాలి. మన బతుకుతాం సార్ ఇట్లా అయితే అని చెప్పేసి, కానీ తప్పనిసరిగా న్యాయం కోసం కూడా బతకాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ఎప్పుడు గెలవరు. మీకు ఎప్పుడైతే చెప్తున్నారో మీకు ఫిట్ కేస్ అని అనిపిస్తేనే తీసుకోండి. కానీ టు ఎక్స్ట్రాక్ట్ మనీ, సమ్ పీపుల్, దాంట్లో మన వాళ్ళు ఎవరు ఉండరు, సమ్ పీపుల్, ఆర్గనైజ్డ్ పీపుల్ ఏదైతుందో, ఎందుకంటే ఫేక్ అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి మీరు న్యూస్ పేపర్లో నేను చదివినాను. అట్లాంటి వాళ్ళు కోర్టు వేసుకొని వాళ్ళనందరినీ కూడా మిస్లీడ్ చేసేసి దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ బై షోయింగ్ సమ్ సింపతి. ఏ రకంగా అంటే, ఎస్ మీకు గెలిపించి ఇచ్చేస్తాను నేను, మీ కేసు గెలుస్తుంది, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, దో దే ఆర్ నాట్ అంటే ఆయన దగ్గర ఏమి ఉండదు. అయినా కానీ వాళ్ళు ఎప్పుడో అప్పు సప్పు చేసి తీసుకొచ్చేసి ఏదైతుందో వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతారు, ఫోన్లు చేసుకుంటే ఫోన్ ఎత్తాడు. ఆ తర్వాత ఏదైతుందో వాళ్ళు కొంతమంది అప్పులకు తట్టుకోలేక చచ్చిపోయిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మన దగ్గరికి కేవలం కష్టాలున్న వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ సంతోషంతో అడ్వకేట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. కాబట్టి రీడింగ్స్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. మీరేదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఓరల్ ఎవిడెన్స్ ఏదైతుందో మీరు పెట్టే ముందు యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. డోంట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్టెనో, డోంట్ డిపెండ్స్ అపాన్ యువర్ జూనియర్స్. జూనియర్స్ మైట్ బి ఆల్వేస్ జూనియర్స్. వాళ్ళు సీనియర్ అయ్యేదాకా దే యూస్ టు ఫాలో యువర్ ఫుట్ స్టెప్స్. If you will commit any mistake, your junior will become a victim. ఎందుకంటే ఆయన ఆశా సౌధం అంతా మీరే. మా సీనియర్ గారిని చూసి, ఎందుకంటే మా సీనియర్ ఆఫీల్ సాబ్ మధ్యరాత్రి అప్పట్లో ఏదైతుందో అంజయ్య గారికి కూడా తెలుసు, రాత్రి అంతా కూడా కూర్చొని మేము రాయించేది. మేము మాకు అప్పుడు పెళ్ళైన కొత్తలో రాత్రి
రాత్రి 1 గంట దాకా కూడా అక్కడ కూర్చొని రాస్తుంటే చిన్న మిస్టేక్ వస్తే మళ్ళీ చించేసి డబ్ల్యూఎస్ కానీ క్రెడిట్ కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు డిక్టేషన్ ఇస్తుంటే మేము రాసేవాళ్ళము. ఆ రోజు పడిన కష్టం ఏదైతుందో నౌ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. అందరం కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళమే. తెల్లవారు లేస్తే అడుగు బయటికి వేస్తే తెలుగులో మాట్లాడుకున్న వాళ్ళమే, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే. పరభాష ఆంగ్లం. మీరు ఎప్పుడైతే ఎల్ఎల్బీలోకి పోతారో మీకు తెలుగు ఉండదు. అప్పుడు ఎంత కష్టం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఏబిసిడి నేర్చుకున్న వాళ్ళు ఎట్లుంటారు, 5వ తరగతి తర్వాతే ఒక్క సబ్జెక్ట్ ఏబిసిడి నేర్పించిన వాళ్ళే కష్టాలు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచించాలి. అయినా కానీ మనం అందరం కూడా మహానుభావులం, గొప్పవాళ్ళం. ఇవాళ అనర్గళంగా కోర్టులో ఏతుందో ఆర్గ్యుమెంట్ చెప్పి మనం కైట్లకు న్యాయం ఇప్పిస్తున్నాం. ఈ అమెండ్మెంట్స్ కానివ్వండి, ఈ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, పిఎస్ఏ కానివ్వండి, ఇవన్నీ ఒక సామెత చెప్తాను, 1,00,000 భక్ష్యాలు తిన్న లక్ష్మమ్మకు ఒక భక్ష్యం ఒక లక్ష్యమా అని చెప్పంటారు. అంతేనా? అదేవిధంగా ఇన్ని చట్టాలు చదువుకున్న వాళ్ళము 3 సంవత్సరాలు ఈ చట్టాలతోని వీటన్నిటితోని కూడా కసరత్తు చేసిన వాళ్ళము ఈ భారతీయ సాక్ష్యాన్ని అధినయం అంటే వీఆర్ ఫేసింగ్ సమ్ డిఫికల్టీ. సౌత్ ఇండియా పీపుల్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ టు స్పీక్ అవుట్ ఫర్ ప్రొనౌన్సియేషన్. దీస్ అంటే ఎర్లియర్ డేస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా మీరేం చదివినారండి అంటే ఎల్ఎల్బి అంటే ఏం సాగరన్నా లీగమ్ బెకలరియస్, ఆల్ ది లాటిన్ వర్డ్స్ వచ్చేది అప్పట్లో. మీరు దిస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అని, లాటిన్ లాంగ్వేజ్, లాటిన్ వర్డ్. ఇప్పుడే ఎందుకు సాంస్క్రిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందీ. నార్త్ ఇండియా పీపుల్ మైట్ బి కంఫర్ట్, బట్ సో ఫర్ యాజ్ సౌత్ ఇండియా పీపుల్ ఆర్ కన్సర్న్ వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీ. మనందరికీ కూడా నోరు తిరిగినటువంటి కొన్ని ఉంటాయి. రాగా అంటే తినగ వేప తీయనుండు అన్నట్టుగా నాన్సెన్స్ బికమ్ ఎ సెన్స్. ఏదో ఒక రోజు మాత్రం భారతీయ సాక్ష్య దినయం ప్రకారంగా అనే రోజు తప్పనిసరిగా వస్తుంది. అదేవిధంగా భారత శిక్షా స్మృతి అని చెప్పి ఆ రోజులు అనేది యాజ్ పర్ సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ అని చెప్పి సినిమాలన్నీ చూసేవాళ్ళం మేము. ఇప్పుడు ఏదైతుందో యాజ్ పర్ ఏమనాలి 104 అదే కాదు కదా, సెక్షన్ 302 బాగా 104 అని చెప్పాను. 103 మర్డర్ ఫర్ సెక్షన్ 103 పనిష్మెంట్ ఫర్ మర్డర్, 103 ఆఫ్ ఏది బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత, బిఎన్ఎస్ యాక్ట్ అని చెప్పనేసి. ఎందుకంటే కొంత మాత్రం తప్పు ఉంటుంది ఎక్కడ పోయినా. ఇప్పుడు దామోదర్ రెడ్డి సార్ చెప్తున్నాడంటే క్రిమినల్ కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసిని 173 సిఆర్పిసి చేయడం జరిగింది. ఈరోజు సిఆర్పిసి కాదు, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. కాబట్టి ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఇట్లా అవుతుంది. మళ్ళీ 173 ఏదైతుందో ఫైనల్ వచ్చేసరికి ఏముంటుంది, 173 ఆఫ్ సిఆర్పిసి ఫైలింగ్ ఆఫ్ ఫైనల్ రిపోర్ట్ చార్జ్ షీట్. అది బికేమ్ ఆల్టర్డ్ యాజ్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్. కాబట్టి ఇవన్నీ కూడా కొద్ది రోజులైతే మనందరికీ కూడా వచ్చేస్తాయి. కానీ దామోదర్ సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు మీరు అందరికీ ఫోకస్ చేసేదో లేదు, ఎందుకంటే మైక్ అట్టిపోయింది. కాబట్టి ఇక్కడ అంటే there are 3 organs, no doubt there are 3 organs we are having. One is legislature, the second one is executive, third one is judiciary. The judiciary should not depend upon anybody. Judiciary should not give liberty to anybody. Other 3 organs, either legislative or executive. But here in this act there are some అంటే ఎందుకంటే క్రిటిసైజ్ చేసుకోవడం అనేది nothing but a debate. క్రిటిసైజ్ చేసుకునేది అనేది డిబేట్. ఆ డిబేట్లో ది పవర్స్ ఆర్ సమ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పవర్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఎగ్జిక్యూటివ్ దిక్కు వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూటివ్ ఇన్ ద సెన్స్ సార్ అన్నట్టు పోలీస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ పోలీస్ వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు పీడీజీ గారు చెప్పేది చూడండి, అప్ టు 40 days కూడా నేను ఫైన్ చేయొచ్చండి అని చెప్పేసి. గతంలో ఏముండేనంటే 100 culprits can be escaped from the clutches of law, but one innocent should not be punished.
అది ఎందుకంటే జడ్జిస్ ఆల్వేస్ అబోవ్ సస్పీషియస్. బస్సులో వస్తున్నాం, బస్సులో ముందటి సీట్లో జడ్జి గారు కూర్చున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నేను వెనకాల కూర్చున్నా, నేను కూడా చూస్తున్నా. దొంగోడు వచ్చేసి అవుతుందో పక్క ఆయన పరిస్థితి దొరికిపోతుంటే జడ్జి గారు చూసిండ్రు, నేను చూసినా, అందరం చూసినాం. నేను ఇక్కడ అడ్వకేట్కి వచ్చినా అనుకోండి, జడ్జి గారు జడ్జి పైన కూర్చున్నారు, అది చేస్తున్నారు. నేను చూసింది కదా పోయి నువ్వు తీసుకుంటే అని చెప్పి అనడానికి వీల్లేదు. అంతే కదా? వీ షుడ్ ఫాలో దిస్ లా ఓన్లీ. అదర్వైజ్ పైకి పోయిన తర్వాత ఏదైతుందో స్క్రూటినైజ్ అవుతుంది. ఆ స్క్రూటినైజ్ అయినప్పుడు ఏదైతుందో ఇక్కడ జడ్జి గారు చూడొచ్చు, కానీ నేను చూసినా అని చెప్పేసి రాయడానికి వీల్లేదు కదా. కాబట్టి లా ఈస్ దట్ మచ్ ఆఫ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ పవర్. అవర్ లాస్ ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ పవర్. కాబట్టి ఈ లా ఏదైతుందో హౌ టు ఇంటర్ప్రెట్, how to explain, how to satisfy the court with your knowledge under the idea of law. Within the ambit of law, you better to focus on Evidence Act. Evidence Act అనేది ఏదైతుందో మీరు కనుక ఎవిడెన్స్ యాక్ట్ని కనుక ప్రతిరోజు సిపిసి ఎవిడెన్స్ యాక్ట్ని కనుక మీరు పొద్దున భగవద్గీతను ఎట్లయితే 2 కమ్మలు తీసి చదువుతారో అదే విధంగా కనుక చూసినట్టయితే ఇంకా మీ అంత గొప్ప వాళ్ళు అగో ఫలానా వకీల్ సాబ్ దగ్గర పోతే లివింగ్ సిపిసి అంటే ఆయన మధ్యరాత్రి లేక చెప్పండి ఫింగర్ టిప్స్ మీద సెక్షన్ ఆఫ్ లా చెప్పేస్తారని. మేము డిసిజెట్ రాసినప్పుడు ఏదైతుందో మేము రాత్రి పొద్దుదాకా చదివేది కదా, రాత్రి లేపి అడిగినాక మేము ఏదైతుందో సెక్షన్ 300 టాపర్లో మిసైడ్ నాట్ అమౌంట్స్ మర్డర్. ఎందుకంటే ప్రతి జ్యుడిషియల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ తప్పనిసరి వస్తుంది. అది కూడా మంచి మార్కుల క్వశ్చన్ వస్తుంది. అంటే ఎందుకంటే మనమందరం కూడా అంత ఫోకస్ చేస్తే మీకు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఫలానా వకీల్ సాబ్ ఇట్లా మాట్లాడుతుంటే ఆర్గ్యుమెంట్ చెప్తుంటే అన్నా నేను విన్నా అంత బాగా చెప్పిండని ఎక్కడనో ఇంత మందు కాడనో లేకపోతే కాళ్ళలో కూర్చున్నాడో చెప్తాడు. చెప్పగానే ఏమవుతుందో ఒక దావలో కూర్చున్నాడు చెప్పగానే అంత కరెక్ట్గా చెప్తాడు ఆ ఫలానా ఆయన అని చెప్పి అక్కడ ఫ్రీ పబ్లిసిటీ అయింది. ఎక్కడి నుంచి అయింది? ఇక్కడ మీరు చెప్పే విధానం ఏదైతుందో అక్కడ మీ క్లయింట్ ఇంప్రెస్ అయిన క్లయింట్ వెళ్ళి మీ గురించి చెప్పకుండానే ఆయన అక్కడ మీ గురించి పబ్లిసిటీ చేయడం జరిగింది. కాబట్టి మీరు జస్ట్ యూ బెటర్ టు స్పెండ్ యువర్ ప్రీసియస్ టైం ఆఫ్ ½ an hour or 1 hour. ఒకవేళ కంటెస్ట్ ఉందనుకోండి, బాగా ప్రిపేర్ కండి. ఈ నిజంగా కూడా అడ్వాంటేజ్ కొన్ని సందర్భాల్లో మీ అందరికీ చెప్పాలి. మీ